అందరికీ నమస్తే. ఈరోజు మనము అన్ ఇంపార్టెంట్ టాపిక్ వాయిస్ గురించి నేర్చుకోబోతున్నామండి. అంటే ఇందులోనే ముఖ్యంగా మనం ఏం చెప్తున్నామంటే వాయిస్లో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి ఏ విధంగా చేంజ్ చేయాలో అనే విషయాన్ని ఇందులో తెలుసుకోబోతున్నాం. ఓకేనమ్మా, ఇంకెందుకు లేటు చూద్దాం రండి. ఫస్ట్ మనం వాయిస్ ఏంటో చూడండి అమ్మా. వాయిస్ అంటే ఇక్కడ డెఫినేషన్ రాస్తాను చూడమ్మా. The sentence which has చూడండి, చాలా ఇంపార్టెంట్. doer and gainer. ఎవరమ్మా? doer and gainer is called voice. అర్థమవుతుందమ్మా? వాయిస్ అంటే ఏదో అనుకుంటా సౌండ్ అనేసి, ఇది ఈ వర్డ్ మీద మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. వాయిస్ అంటే సౌండ్ కదా అనేసి, శబ్దం కదా అనేసి. కాదు, వాయిస్ అంటే సెంటెన్స్ అమ్మ. ఏంటమ్మా? వాయిస్ అంటే సెంటెన్స్. ఆ సెంటెన్స్ ఎలాంటి సెంటెన్స్ అంటమ్మా? ద సెంటెన్స్ విచ్ హ్యాజ్ డూయర్. ఆ సెంటెన్స్లో డూయర్ ఉండాలి, అంటే కర్త, పని చేసేవాడు ఉండాలి. అండ్ గెయినర్ అంటే ఏంటి? ఆ పనిని అనుభవించినాడు ఉండాలి. ఈ రెండు అక్కడ పర్సన్స్, ఈ రెండు పర్సన్స్ అక్కడ ఉన్నట్లయితే, ఇద్దరు అక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ సెంటెన్స్ని మనము వాయిస్ అంటామమ్మా. ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాం, మనకు అందరికీ తెలిసిందే. ఏంటి ఇక్కడ? రామ కిల్డ్ రావణ అంటానమ్మా. రామ కిల్డ్ రావణ. అయితే రామ కిల్డ్ రావణ అంటే చూడండి, రాముడు అనేవాడు డూయర్ అవుతాడమ్మా. రావణ అనేవాడు గెయినర్ అవుతాడమ్మా. ఎందుకంటే ఇప్పుడు రాముడు ఏం చేస్తున్నాడు? చంపుతున్నాడు. ఎవరిని చంపుతున్నాడు? రావణుడు. అంటే రాముడు ఒక పని చేస్తున్నాడు. ఆ పని చేయటం వల్ల రావణుడు ఏమవుతున్నాడు? చనిపోతున్నాడు. అంటే తిను చేసిన పని తిను అనుభవిస్తున్నాడు. ఇలాగా పని చేసినవాడు, అనిపించినవాడు ఉంటే ఈ సెంటెన్స్ని మనము వాయిస్ అంటామమ్మా. అంతేగాని అదే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదనుకోండి, అంటే అనిపించిన వాడు లేడు అనుకోండి, ఆ సెంటెన్స్ని మనము వాయిస్ అనము. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఇది వాయిస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ద బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అంటాను. ఫ్లై ఇన్ ద స్కై అంటాను. బర్డ్స్ అనేవి ఏంటవుతున్నాయమ్మా? ఎగురుతున్నాయి. ఎందులో? ఆకాశంలో ఎగురుతున్నాయి. ఆకాశానికి ఏంటి ప్రాబ్లం? బర్డ్స్ ఎగరటం వల్ల. బర్డ్స్ పనిచేస్తున్నాయి, రైట్, ఎగురుతున్నాయి, రైటే. అయితే ఆకాశానికి ఏమైనా ప్రాబ్లం అమ్మా? లేదు. అలాంటప్పుడు ఇది ఆబ్జెక్ట్ కాదని అర్థం అమ్మా. అంటే ఇక్కడ అనుభవించేవాడు లేడని అర్థం. ఈ బర్డ్స్ చేసిన పనిని తీసుకునే వాళ్ళు ఎవరు లేరని అర్థం. ఈ విధంగా పని తీసుకునే వారు లేకపోతే, అక్కడ అనుభవించిన వారు లేకపోతే ఆ సెంటెన్స్ని మనం వాయిస్ కాదు అంటామమ్మా. అదే పని చేసినవాడు, అనుభవించినవాడు రెండు ఉంటే ఆ సెంటెన్స్ని మనము వాయిస్ అంటామమ్మా. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనకి వాయిస్ మనకు తెలుసమ్మా. వీ హ్యావ్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ వాయిసెస్. వాట్ ఆర్ దే? నెంబర్ వన్ ఈజ్ యాక్టివ్ వాయిస్ అమ్మా. నెంబర్ టూ పాసివ్ వాయిస్. ఏ వాయిస్ రా? పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి చూద్దామమ్మా. యాక్టివ్ వాయిస్ చూడండి. యాక్టివ్ వాయిస్ ఏంటి? యాక్టివ్ వాయిస్ అంటే కరెక్ట్గా చూడండి అమ్మా. ద సెంటెన్స్, వాయిస్ అంటే సెంటెన్సే కదా. ఇగో ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్, చూసారా? స్టార్ట్ అవ్వాలి, సెంటెన్స్ స్టార్ట్ అవ్వాలి దేంతో? ద డూయర్. వెరీ గుడ్ అమ్మా. ఏంటమ్మా? డూయర్ అంటే పని చేసేవాడు ఫస్ట్లో రావాలి సెంటెన్స్లో. పని చేసిన వాడితో ఆ సెంటెన్స్ స్టార్ట్ అయితే ఆ సెంటెన్స్ మనం ఏమంటామమ్మా? యాక్టివ్ వాయిస్ అంటామమ్మా. యాక్టివ్ వాయిస్ లేదా యాక్టివ్ సెంటెన్స్ అని కూడా మనం అనొచ్చమ్మా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు అదే ఒక ఎగ్జాంపుల్ నేను తిప్పుకొడుతున్నాను రే, ఎందుకంటే మనకు క్లియర్గా అర్థం అవ్వాలి. చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, కానీ ఒక ఎగ్జాంపుల్ మనం ఎందుకు తీసుకున్నామంటే ఒక ఎగ్జాంపుల్ని మీకు క్లియర్గా వచ్చినట్లయితే ఈజీగా మన వాయిస్ని గెయిన్ చేయొచ్చు. అందుకే రైట్. సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకోమ్మా. ఏంటి?
రాముడే కదా ఇక్కడ చేస్తున్నాడు. ఇగో రామ కిల్డ్ ఇకనమ్మా రావణ. చూసారా, ఇక్కడ సబ్జెక్ట్ డూయర్ స్టార్ట్ అయింది. ఈ సెంటెన్స్ డూయర్తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం, ఏవి అనొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్. రైట్, ఇప్పుడు పాసివ్ వాయిస్ చూడమ్మా. పాసివ్ వాయిస్, పాసివ్ వాయిస్ డెఫినేషన్ ఎలా చెప్తామమ్మా మనం? సేమ్ చెప్పండి. ద సెంటెన్స్ ఈసారి దేంతో స్టార్ట్ అవ్వాలి? ఇది విచ్ స్టార్ట్స్ విత్ ద గెయినర్. గెయినర్ అంటే ఎవర్రా? ఆబ్జెక్ట్ అంటే ఎవర్రా? అనుభవించేవాడు అనమాట. గెయినర్ ఈజ్ కాల్డ్ పాసివ్ వాయిస్ అమ్మ. పాసివ్ సెంటెన్స్ కూడా అంటారు. ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు కదా మనం. ఇప్పుడు చూడండి, ఇగోండి నేను రాస్తున్నాను. రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఇక్కడ చనిపోయినాడు ఎవడమ్మా? రావణుడే కదా. మరి ఇతనే కదా గెయినర్ అంటాం. ఈ గెయినర్ ఏమైంది? స్టార్టింగ్ వచ్చింది. గెయినర్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇది పాసివ్ వాయిస్ అయింది. ఇక్కడ డూయర్తో స్టార్ట్ చేసాం కాబట్టి యాక్టివ్ వాయిస్ అయింది. ఇప్పుడైనా అర్థమైంది మీకు? యాక్టివ్ వాయిస్ అంటే పాసివ్ వాయిస్ అంటే, యాక్టివ్ వాయిస్ అంటే డూయర్తో స్టార్ట్ అవ్వాలి సెంటెన్స్, పాసివ్ వాయిస్ అంటే గెయినర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇంకా సింపుల్గా బై ఉన్న ఇవన్నీ చెప్పొచ్చు, కానీ ఇది డెఫినేషను. ఇప్పుడు మనం చేంజింగ్ చూద్దామమ్మా. మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ చేంజింగ్. అంటే చేంజింగ్ ద వాయిస్, చూడండి అమ్మా. చేంజింగ్ చేద్దాం. ఎలా చేద్దాం మనం? వాయిస్ని ఏవి టు పీవి. ఏవి అంటే యాక్టివ్ వాయిస్, పీవి అంటే పాసివ్ వాయిస్. దీనికి మనం చేసే ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనం ఏంటి ఎగ్జాంపుల్ చేస్తున్నాము? ఒక ఏవి తీసుకుందాం. ఏవి ఒకటి తీసుకొని చివరికి దాన్ని పీవి ఎలా మార్చాలో చూద్దాం. ఏవి ఏంటి చూద్దామమ్మా మనం? రామ కిల్డ్ రావణ. ఓకే, ఇది మనకు మోడల్లో ఈ ఎగ్జాంపుల్ మనం చూద్దామమ్మా క్లియర్ కట్గా. ఇది ఏవి మనకి. దీన్ని పీవీలోకి మార్చాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 5 స్టెప్స్. ఎన్ని ఉన్నాయిరా మనకి? 5 స్టెప్స్ ఉన్నాయి. ఏంటి అందులో? ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 1 చూడండి అమ్మా. స్టెప్ 1 చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి. స్టెప్ 1 అనేది ఆబ్జెక్ట్ నుంచి పాసివ్ వాయిస్ అంటే ఏం చేయాలి మనము? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి, గెయినర్తో, అనిపించేవాడితో. మరి అనిపించినాడు ఆవిడ ఇక్కడ రావణ. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఎలా కనెక్ట్ అవుతుందమ్మా? సబ్జెక్ట్గా వస్తుందమ్మా. సబ్జెక్ట్గా వస్తుందమ్మా ఫస్ట్. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఇది చెయ్యాలి మనం. ఏంటి ఆబ్జెక్ట్? ఏది? ఇదిగోండి ఆబ్జెక్ట్. దీన్ని ఏమంటాం మనం? ఆబ్జెక్ట్. రావణ ఆబ్జెక్ట్. ఓకే, రామ సబ్జెక్ట్. ఓకే, V2 కిల్డ్ అంటే. చూద్దాం ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రాస్తాం చూడండమ్మా. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ ఎవరైతే ఇక్కడ? రావణ. ఇగోండి ఇక్కడ రాస్తున్నాను రావణ. అంటే ఏం చేశాను? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ అంటే ముందు రాశాను అనమాట. ఇది ఇంతటితో మనకి స్టెప్ 1 కంప్లీట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2లో ఏం చేయాలంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్టెప్ 2 సూటబుల్ హెల్పింగ్ వర్బ్ రాయాలమ్మా. చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేస్తే మనకి వాయిస్ వచ్చేసినట్టే. ఇది ఒక్కటే వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అమ్మ. అది స్టెప్ 2 అంటే ఏంటి? సూటబుల్ హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే మనకి ఇక్కడ 8 టెన్సెస్ ఉంటాయి. ఎన్ని టెన్సెస్ ఉంటాయమ్మా? ఇక్కడ సెంటెన్స్ 8 టెన్సెస్లో ఉంటాయి. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా. వీడియోలో అంతా అయిపోతుంది, మొత్తం డీటెయిల్లో చెప్తాను ఎలా చేంజ్ చేయాలనేది. కొన్ని మార్పులు ఉంటాయి. అయితే ఇక్కడ స్టెప్స్ మాత్రమే నేర్చుకుంటాము. ఇక్కడ మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ 8 టెన్సెస్ ఉంటాయమ్మా. 8 టెన్సెస్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ని మనం రాయగలగాలి. అందుకే ఇక్కడ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ అనేది రాసాం. ప్రతి ఒక్కొక్క సెంటెన్స్కి ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ రాయాల్సి ఉంది. అందుకే సూటబుల్ అంటే సరి అయిన హెల్పింగ్ వర్బ్ని మనము రాయాలి. స్టెప్ 2 ఎలా అంటే ఇక్కడ రాసాం. ఆల్రెడీగా మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసాము? రావణ రాసాము. రావణ. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము మనం? ఇక్కడ 1 ఇవ్వండి, ఇది సెకండ్ స్టెప్ కాబట్టి సెకండ్ ఇవ్వండి, రావణ. ఇప్పుడు ఏం చేయాలి మనం? సూటబుల్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏం చేయాలమ్మా? టెన్స్ చూడాలి. ఏం చూడాలమ్మా? సూటబుల్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటమ్మా?
టెన్స్ ఇంపార్టెంట్. ఇదే టెన్స్ చెప్పండి. రామ కిల్లుడు రావణ సబ్జెక్ట్ ఉంది, V2 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అంటే సింపుల్ పాస్ట్ అయితే మనకి చెప్తానమ్మా. ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్ చెప్తానమ్మా. మనకి వజ్జు లేదా వర్ర వస్తుందమ్మా. వజ్జ అంటే మనకి సింగులర్ అయితే, రావణ అనేది సింగులర్ కాబట్టి నేను వజ్జు తీసుకుంటున్నానమ్మా. అదే ప్లూరల్ అయితే వర్ర వస్తుంది. ఇప్పుడు రావణ వజ్ అంటే ఇక్కడ సూటబుల్ వర్ తీసుకున్నాను, సూటబుల్ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాను. ఎందుకంటే అది ఏ టెన్స్ చూసాను, ఆ టెన్స్ సింపుల్ పాస్ట్ అని తెలుసుకున్నాను. సింపుల్ పాస్ట్ తర్వాత వజ్జు వర్ వస్తుందని తెలుసుకున్నాను. సింగులర్కి వజ్జు వస్తుందని తెలుసుకున్నాను. అందుకే రావణకి వజ్జు రాశాను. ఇక్కడతో మనకి సెకండ్ స్టెప్ అయిపోయిందమ్మా. రైట్. ఇప్పుడు స్టెప్ 3 చూద్దామమ్మా. స్టెప్ 3 ఏమీ లేదమ్మా, V3 రాయాలమ్మా. స్టెప్ 3 V3 వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టెప్ 3 V3 3 స్టెప్ 3 V3 ఎలా రాస్తాం సార్ V3 అంటే, ఇక్కడ రావణ ఉంది, స్టెప్ 1 కంప్లీషన్, వజ్జ ఉంది, స్టెప్ 2 కంప్లీషన్. ఇప్పుడు స్టెప్ 3లో ఏం చేయాలి, V3 రాయాలి. V3 అంటే ఆల్రెడీగా కిల్డ్ అనేది V2, V3 కూడా కిల్డే కాబట్టి ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఆ కిల్డ్ రాసేవచ్చు. ఎందుకంటే కిల్లుకి కిల్లుడు V2 కిల్లుడే, V3 కూడా కిల్లుడే. అందుకే కిల్లుడు రాస్తున్నారు. రావణ వాజ్ కిల్డ్. ఇంతవరకు థర్డ్ స్టెప్ కంప్లీషన్ అయిందమ్మా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటది, స్టెప్ 4 చూద్దామమ్మా. స్టెప్ 4లో ఏం చేయాలి అందరికీ తెలుసు, బై యూజ్ చేయాలి. ఏంటమ్మా, బై యూజ్ చేయాలి. చూడండి ఎలా యూజ్ చేస్తున్నాం. రావణ వాజ్ కిల్డ్ బై. చూసారా, ఫస్ట్ స్టెప్లో రావణ, సెకండ్ స్టెప్లో వజ్జు, థర్డ్ స్టెప్లో కిల్డ్, ఫోర్త్ స్టెప్లో బై. అయిపోయింది కంప్లీషన్ అవ్వలేదు, ఇంకా సెంటెన్స్ కంప్లీషన్ అవ్వలేదు. అందుకే ఇంకా డాట్స్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నౌ ద లాస్ట్ స్టెప్ ఏంటమ్మా, స్టెప్ 5. చూడండి, స్టెప్ 5లో మనం ఫస్ట్ ఏం చేసాం, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాం. ఇక్కడ సబ్జెక్ట్ ఉండిపోయింది కాబట్టి సబ్జెక్ట్ని ఎలా రాయాలమ్మా మనం, ఈ సబ్జెక్ట్ని చెప్పండి, ఆబ్జెక్ట్గా మార్చాలి. సబ్జెక్ట్ని ఎలా మార్చాలమ్మా, ఆబ్జెక్ట్గా మార్చాలి. అంటే ఎలా చూడండి, రాస్తున్నాను. రావణ వాజ్ కిల్డ్ బై ఎవరు, సబ్జెక్ట్ రామా. చూసారా, ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాను అంటే ఇక్కడికి కంప్లీషన్ అయ్యింది. అర్థమైందమ్మా. 5 స్టెప్స్ ఇక్కడికి మనకి క్లియర్ కట్గా మనకి సెంటెన్స్ కంప్లీట్ అయ్యిందమ్మా. అంటే ఇలాగ 5 స్టెప్స్ మనం ఫాలో అయితే మనము ఏ సెంటెన్స్ అయినా సరే యాక్టివ్ నుంచి పాసివ్ వాయిస్లోకి మనం ఈజీగా మార్చవచ్చు. ఓకేనా, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.